హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. సార్, ఈ మీడియాకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇటీవల ఒక మీడియా ఛానల్ పైన బీఆర్ఎస్ నేతలు దాడి చేయడం కావచ్చు, దానికి సంబంధించి పరస్పరం వాగ్దానాలు కావచ్చు, దాని మీద చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, టీడీపీకి సంబంధించిన మంత్రులు, పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఎత్తున స్పందిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఆరోపణలు ఏంటంటే మిగతా మీడియా హౌస్ల మీద కూడా ఇలాంటి జారులు జరుగుతూ వచ్చాయి కదా, అప్పుడు ఎందుకు స్పందించట్లేదు? మీడియా తీరు కూడా బాగాలేనప్పుడు ఇలాంటి ఘటనలే జరుగుతాయంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు. ఇది ఏపీకి సంబంధించినటువంటి మీడియా ఛానళ్ళనో లేదంటే కొన్ని పార్టీలకు సంబంధించిన మీడియా ఛానళ్ళనో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు, ఈ పరిణామాలు కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మీడియా నడుచుకుంటుందా లేదంటే రాజకీయ పార్టీలే మీడియాను నడిపిస్తున్నారా? అశోక్ గారు, బేసిక్గా ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం ఈ మధ్య కాలంలో సాక్షి మీడియా గ్రూప్స్ పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఆందోళన చేయడం, ఆ తర్వాత కొమ్మినేని గారి అరెస్టు, విడుదల, ఇప్పుడు కృష్ణరాజు గారి అరెస్టు, దాని చుట్టూ రాజకీయాలు, ఇప్పుడు మహా న్యూస్ ఆఫీస్ పైన నిరసన పేరుతో దాడి చేయడం, దాని చుట్టూ చర్చ, ఇది ఆంధ్రాన తెలంగాణ ఇన్ని జరుగుతున్నాయి. మీడియా అన్నది నిష్పక్షపాతంగా ఉండాలి, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాలి, ఇండిపెండెంట్గా వ్యవహరించాలి. అందుకే వ్యవస్థలో ఎవరికి లేనటువంటి ఒక అనధికారిక అధికారం స్వీయ నియంత్రణ అంటారు మీడియాకి. అంటే చాలా మందిని తప్పు చేస్తే నియంత్రించేదానికి వ్యవస్థలు ఉంటాయి. మీడియా వీలైనంత వరకు స్వీయ నియంత్రణలో ఉండాలనే గొప్ప సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అంటే మీడియాకి ఇంకొకరు నియంత్రించకూడదు అంటే అర్థం అంత విశేషమైనటువంటి పాత్ర వాళ్ళకు ఉంటుందని. కానీ దురదృష్టవశాత్తు రాను మీడియా, వ్యాపారం, రాజకీయాలు మధ్య ఒక సన్నని గీతం అనేది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అది చెడిపోయి మీడియా, రాజకీయాల, వ్యాపారం కలిసిపోయినాయి. ఫలితంగా ఏమవుతుంది? ఏది మీడియానో, ఏది మీడియా స్వేచ్ఛో, ఏది రాజకీయమో అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఒక విలేకరు పైన ఒక మీడియా సమస్య మీద నిరసన తెలియజేస్తే అన్కండిషనల్ గా అన్ని మీడియా ఛానల్లో ఉండేవాళ్ళు ఏకోన్ముఖంగా ఖండించేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? ఒక దాడి జరిగింది అనుకోండి, ఏ మీడియా అది ఏ పార్టీకి అనుకూలం, ఎవరు సమర్థించాలి, ఎవరు వ్యతిరేకించాలి, ఒక నిట్ట నిలువున చీలిపోయే పరిస్థితి. ఇది ఒక దురదృష్టకర పరిణామం. ఇక్కడ లేటెస్ట్ టాపిక్ మనకు మహా న్యూస్ కి సంబంధించినప్పుడు ఎవరు ఎన్ని తప్పులు చేసినా, ఎలాంటి వార్తలు రాసినా డైరెక్ట్ అటాక్ అన్నది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి మహా న్యూస్ ఆఫీస్ పైన కూడా వెళ్ళడం కూడా సమర్థనీయం కాదు, అంగీకరించలేం. అయితే మహా న్యూస్ కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు రావడాన్ని మనం తప్పుపడతాం. ఎందుకంటే ఏదైనా మీడియా తప్పు జరిగితే లీగల్ గా పోవచ్చు, లేదా చట్టపరంగా వెతుక్కోవాలి. డైరెక్ట్ గా ఫిజికల్ అటాక్ అనేది మీడియా పైన అంత మంచిది కాదనే అభిప్రాయం మనం కూడా ఉంటాం. బట్ మహా న్యూస్ సంస్థ అన్ని రకాల హద్దులు దాటిందని ఖచ్చితంగా చెప్పక తప్పదు. దురదృష్టం, ఒక మీడియా సంస్థలో మాట్లాడుతూ మీడియా హద్దుల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి మనలాంటి వాళ్ళకి రావడం అనేది దురదృష్టం. ఎందుకు హద్దులు దాటిందంటే ఆ క్యాప్షన్ ఏంటండి? ఇప్పుడు ఫోన్ టాపిక్ పైన జరుగుతా ఉంది. దానిపైన కొన్ని గతంలో కూడా ఈ డ్రగ్స్ కి సంబంధించి కూడా ఒక చర్చ నడిచింది. ఆ సందర్భంగా హరీష్ రావు గారి చుట్టూ కొన్ని సోషల్ మీడియాలో కొన్ని అంగీకారం కానటువంటి పద్ధతిలో కొన్ని ట్రోల్ చేసినారు. నిజాలు ఏదో తేలనివ్వండి. అలా తేలక ముందుగానే ఒక ప్రధాన మీడియా ఛానల్ గా ఉండి వ్యూస్ కోసం అని క్యాప్షన్స్ డైరెక్ట్ గా కేటీఆర్ గారు ఫోటో పెట్టేసి, హీరోయిన్లు మార్పింగ్ ఫోటోలు లాగా పెట్టి డైరెక్ట్ గా లింక్ గా అంటగడుతూ డైరెక్ట్ గా ఫోన్ ట్యాపింగ్ లో విచారణ సమస్యలు చేసేస్తున్నట్టు. విచారణ కోర్టులోను, సిట్ లోను ఇవన్నీ బయటకు వచ్చేస్తున్నట్టు. వీళ్ళే డైరెక్ట్ గా క్యాప్షన్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టేస్తే వారి గౌరవం ఏం కావాలి? అది మీడియా చేయాల్సిన పని. అసలు వారి గౌరవం ఏముంటుందో పక్కన పెడదాం. ఒక మీడియా సమస్య చేయాల్సిన పనులు అవి. రెండు, మీకేమైనా ఆధారాలు ఉన్నాయా, మాట్లాడచ్చా? కాబట్టి మహా న్యూస్ ఛానల్ కేటీఆర్ గారి విషయంలోనే కాదు, వైఎస్ భారతి గారి విషయంలో కావచ్చు, చాలా మంది నాయకుల విషయంలో కావచ్చు, వాళ్ళు పేర్లు పెట్టి డైరెక్ట్ గా యాంకర్లు మాట్లాడేస్తున్నారు. ఇది అంత మంచిది కాదు. నిజాలు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం లేదా అవినీతి ఆరోపణలు ఒక వ్యక్తి పైన వచ్చనుకో, దానిపైన తగిన ఆధారాలు ఉంటే ఇండైరెక్ట్ కూడా వార్తలు రాయడం అనేది మీడియా స్వేచ్ఛలో భాగం. థర్డ్ వర్షన్ పేరుతో రాస్తాం. బట్ ఇక్కడ థర్డ్ వర్షన్ కాదు, డైరెక్ట్ వర్షన్. కొన్ని విషయాలు సున్నితమైన విషయాలు, ఉదాహరణకు మహిళల పైన దాడులు. ఒక మహిళ పైన దాడి జరిగితే ఆ మహిళ పేరు రాయం. మన దిశ విషయంలో మనం చూసాం హైదరాబాద్ జరిగిన. ఎందుకంటే రాయకూడదని. దాడి జరిగినా కూడా నిజంగా దాడి జరిగిన ఆ పేరు రాయం. లేదా ఒక మత కల్లోలు లాంటి సున్నితమైన విషయాలు జరుగుతుంటే కొన్ని వార్తలు దాచిపెడతాం. అది ఉద్దేశం తప్పుదో పడుతుంది, మరింత పెట్టేయకపోకూడదని. అంటే ఆ రకంగా మీడియాకు ఒక సెన్సిటివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇంత రెస్పాన్సిబిలిటీ పాత్ర వచ్చిన మీడియా డైరెక్ట్ గా పేర్లు పెట్టేసి, కేటీఆర్ పేరు పెట్టి ఎవరి పేర్లు పెట్టేసి మీరు రాసేస్తే
అది ఎలా కరెక్ట్ అవుతుంది? కాబట్టి ఏదంటే మీరు ఖండించుకోను అంటే అది ఎట్లా ప్రభావం అవుతుంది? ఇప్పుడు ఉదాహరణ మన సాక్షి మీడియా ఛానల్స్ ఉంది. ఇక్కడ రెండో ప్రశ్న మీరు అడిగిన దాంట్లో, ఇప్పుడు మహా న్యూస్ పైన దాడి జరిగినప్పుడు కొన్ని పార్టీలు ఒక రకంగా స్పందిస్తాయి, సాక్షి పైన దాడి జరిగినప్పుడు ఇంకో రకంగా స్పందిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు సాక్షి పైన దాడి, ఆఫీసుల పైన దాడి చేశారు. ఎవరు చేసినారు? మహా న్యూస్ పైన అయితే ఎట్లయితే బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళారో సాక్షి పైన కూడా వీళ్ళే పోయినారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయినారు. మళ్ళీ పార్టీ దానికి పార్టీ ఏంటి ఆరోపణ? ఒకటి కృష్ణరాజు అనే జర్నలిస్టు అనలిస్ట్ పేరుతో వెళ్ళి అభ్యంతరకరంగా, అసహజంగా, అసందర్భంగా కొన్ని వ్యాఖ్యలు, కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశాడు. అది అసంబద్ధం, దాన్ని మనం అంగీకరించాం. దాన్ని తప్పుపడుతూ వీళ్ళు వెళ్ళారు. ఇక్కడ ఘటన ఏంటి చూడండి. కృష్ణరాజు అనే జర్నలిస్ట్, సాక్షి చెప్పలేదు, జర్నలిస్ట్ గా చెప్పాడు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇంకొంచెం తొందరగా ఆపేసి ఉంటే బాగుంటుందని మనం కూడా భావించాం. కానీ ఇమీడియట్ ఎఫెక్ట్ కొమ్మినేని క్షమాపణ చెప్పాడు. క్షమాపణలు చెప్పడం ఏం కాదు, దాన్ని యూట్యూబ్ నుంచి తీసేశారు. సాక్షి కూడా చెప్పింది కదా, సాక్షి యాజమాన్యం మాకు సంబంధం లేదని డిజోన్ చేసుకునింది. ఆ ఎపిసోడ్ లో జరిగిన వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఇన్ని జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు డైరెక్ట్ గా పోయి సాక్షి ఆఫీసు ధర్నా, భారతి గారు క్షమాపణలు చెప్పాలి, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ మహా న్యూస్ పైన ఇట్లాంటి జరిగినప్పుడు ఏం ప్రకటన చేస్తా ఉంది? ఈ దాడి ఖండన, ఇది కరెక్ట్ కాదు, ఏదైనా అభ్యంతరకర వ్యాఖ్యలు ఏమంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మారు. మనం పోయింది ఏ పద్ధతి అండి? ఆంధ్రప్రదేశ్ లో సాక్షి పైన పోయింది ఏ పద్ధతి? ప్రపంచ మహాన్యూస్లు మేము రాసేది అంటున్నారు, తర్వాత ఇప్పుడు ఏదో డిలీట్ చేసినట్టున్నారు. కానీ అంతకుముందు మాట్లాడిన మాటలు మేము రాస్తాం, ఇంకా గట్టిగా నిలబడతాం అని అన్నారు. వాళ్ళు డిజోన్ చేసుకోవాలి. పైపించు డిజోన్ సాక్షిలో అయితే సంబంధం లేని ఒక అనలిస్ట్ మాట్లాడినాడు, మహాన్యూస్ లో డైరెక్ట్ ఈయనే మాట్లాడినారు. కీలక రోల్లో ఉండేవాళ్ళే మాట్లాడారు. ఆయన చైర్మన్ నుండి CEO అన్ని ఆయన మాట్లాడారు. ఇక్కడ సాక్షికి వచ్చేసరికి ఏమవుతుంది? కృష్ణరాజు మాట్లాడినాడు, కొమ్మినేని గారు దాన్ని కంట్రోల్ చేయడంలో చిన్న లోపం జరిగిందన్న మరుక్షణం ఆయన మరుసటి రోజు డిబేట్ లోనే క్షమాపణలు చెప్పేసినాడు. సాక్షి యాజమాన్యం మాకు సంబంధం లేదని చెప్పేసి. నిజానికి యాజమాన్యానికి ఏ సంబంధం? ఇప్పుడు మహాన్యూస్ లో కూడా ఎవడో సంబంధం లేని మూడో వ్యక్తి పోయి అనలిస్ట్ పేరుతో ఈ మాటలు మాట్లాడుంటే అది యాజమాన్యానికి ఆపాదించలేము. డైరెక్ట్ గా యాజమాన్యం ప్రకటించేసింది. మీరు యూట్యూబ్ లో మళ్ళీ పేర్లు పెట్టుకొని రాసేసినారు, మేము చేస్తామని దబాయించి మాట్లాడినారు. ఇట్లాంటి నేపథ్యం గతంలో కూడా చాలా మంది మీరు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు పోవడం కూడా మనం తప్పుపడుతున్నాం, ఏదో మీడియా హౌస్ పోకూడదని. కానీ తెలుగుదేశం పార్టీ గాని, జనసేన గాని, బీజేపీ కూడా అక్కడక్కడ. మరి సాక్షికి పోయినప్పుడు ఏంటి మీ వైఖరి? సాక్షికి పోయినప్పుడు ఏం మాట్లాడినారు? భారతి గారు క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. సంబంధం లేని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం, పొదిలికి జగన్ పోతే ఆడబీ ధర్నా చేసినారు. మీరు బాధ్యత వహించాల్సిందే అనలిస్ట్ చేసినా అని. ఆఫీస్ మీద పోయి ధర్నా చేసినంత తెలుగుదేశం వాళ్ళే. మళ్ళీ దాన్ని సదరు మహాన్యూస్ వాళ్ళు ఏమి ఇంటర్ప్రిటేషన్ చేసినారు మీరు చూసారా? ఏమి ఇంటర్ప్రిటేషన్ చేశారంటే, పెద్ద ఎత్తున అనేక పార్టీలు, అనేక ప్రజా సంఘాలు, అనేక మహిళా సంఘాలు పోయి సాక్షి ముందు ధర్నా చేశారంట. నిజానికి నేను ముందు చెప్పాను కదా, ఒక మీడియా సంస్థపై దాడి జరిగితే అన్ని మీడియా సంస్థలు ఏకోన్ముఖం ఖండించాలి. ఖండించకపోగా దాన్ని రాంగ్ గా ఇంటర్ప్రిటేషన్ చేస్తూ అనేక సంఘాలు, అనేక పార్టీలు, అనేక మహిళా సంఘాలు, అంటే ఊర్లేరు ఒకే తెలుగుదేశం పోయింది. అంటే ఒక మీడియా సంస్థ మీద దాడి చేయడం, మనం ఎట్లా ఉన్నాం? సాక్షి పైన పోవడం తప్పే, మహా న్యూస్ పైన కూడా పోవడమే తప్పు అంటున్నాం. సాక్షి విషయంలో కూడా అనలిస్ట్ వ్యాఖ్యలు తప్పట్టాం. కొమ్మినేని గారు కూడా తొందరగా దాన్ని కట్ చేసి ఉండాలన్నాం. బట్ ఆయన మళ్ళీ క్షమాపణ చెప్పినాడు. క్షమాపణ చెప్పడం కన్నా పెద్ద సమీక్షించుకోవడం ఏం కాదు. మేనేజ్మెంట్ విత్డ్రా చేసుకునేసింది. అయినా కూడా సాక్షిలో అట్లా జరిగి ఉండాల్సింది కాదని మనం అన్నాం. మహా న్యూస్ లో నిజానికి మహా న్యూస్ లో చేసిన తప్పు నిర్మోహమాటంగా చెప్పాలంటే, ఎందుకంటే యాజమాన్యం చేసింది ఆ పని. అయినా కూడా ఆడికి పోకూడదు బీఆర్ఎస్ అంటున్నాం. ఇట్లా ఉండాలి తప్ప మీరు దాన్ని సమర్థిస్తే ఈ రోజు మాట్లాడి. అందువల్ల ఈ రోజు ఇంత పెద్ద దాడి జరిగితే అది రాజకీయ ఖండనలకే మిగిలిపోయింది, కానీ ప్రజా జీవితంలో ఖండనలు ఎవరు చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఈ పరిస్థితి అదే. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. అంటే ఖచ్చితంగా మహా న్యూస్ కానీ ఇతర ఏ ఛానల్ అయినా, మన ఛానల్ అయినా ఏ ఛానల్ అయినా సరే, ఒక వ్యక్తి యొక్క గౌరవాన్ని, ఒక సంస్థ యొక్క గౌరవాన్ని తీసే అధికారం మనకు లేదు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మహిళల పైన వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు ఇదే ఇంటర్ప్రిటేషన్ రాంగ్ ఇంటర్ప్రిట్ చేసినప్పుడు మహిళ మనోభావాలు దెబ్బతింటాయని మనందరూ బాధపడ్డాం. ఇక్కడ కేటీఆర్ అనే వ్యక్తి కావచ్చు, కానీ ఆయనకు ఒక పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఆయన ప్రధాన నాయకుడు. కేసీఆర్ తర్వాత
రెండోది ఆయన భవిష్యత్తు నాయకుడు, మరి ఆయన అభిమానించే లక్షలాది మంది మనోభావాలు పైపెట్టి పేర్లు పెట్టేసి, హీరోయిన్ల పేర్లు పెట్టేసి డైరెక్ట్ గా కేటీఆర్ ని విమర్శిస్తా ఉంటే ఆయన ఫోటో పెట్టేసి మరి ఆయన మనోభావాలు దెబ్బతిన్నవా? కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆవేశం కరెక్టే, ఆవేదన కరెక్టే, ఆడికి వెళ్ళకుండా మిగతా ఏం మాట్లాడినా కరెక్ట్ అయింది. వెళ్ళడం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ ఆందోళనతో ఆవేదనతో ఖచ్చితంగా సంఘీభావం చెప్తాం. బట్ ఆఫీస్కు పోకుండా చేసి ఉండాల్సింది. మహాన్యూస్ కూడా ఆ రోజు జరిగిన దానికి విత్డ్రా చేసుకో ఉండాలి. ఇప్పటికైనా కనీసం వాళ్ళకి చెప్పాలి పొరపాటు అయింది, విత్డ్రా చేసుకునేసి ఇంకా బీఆర్ఎస్ రాజకీయ విధానాలపైన ఏమైనా మాట్లాడుకోండి. ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూ జరుగుతుంది, విమర్శించండి. కేటీఆర్ గారి మీద అవినీతి ఆరోపణలు విమర్శించండి, మీడియా కూడా విమర్శించండి, మనకేం అభ్యంతరం లేదు. కానీ ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అనే దానికన్నా ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు అనిపిస్తుంది. జాగ్రత్త అంటే యంగ్ మనం కూడా మాట్లాడు కాబట్టి ఒక ఓడు తప్పు రావచ్చు, మళ్ళీ ఇతరా చేసుకుంటాం. ఇంటెన్షనే ఉద్దేశపూర్వకంగా చేసిన తర్వాత ఫోటో పెట్టిన తర్వాత ఇంకా తప్పే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మహాన్యూస్ పరిధిలు దాటింది. ఇది ఇట్లాంటి చర్యల వల్ల ఏమవుతుందంటే అశోక్ గారు, బేసిక్ గా ఆ ఛానల్లో జరిగింది బట్టి మనం ఖండించాం, మనం ఛానల్ జరిగింది వాళ్ళు ఖండించాం. ఆ రకంగా మీడియా విడిపోతే జర్నలిస్టులు స్వేచ్ఛగా పని చేయలేని వాతావరణం. జర్నలిస్ట్ కి మీడియా సమస్యకి సంబంధం లేదు. మీకు గుర్తుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్ట్ యూనియన్ గా శ్రీనివాస్ రెడ్డి గారు, అమర్ గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సలహాదారు ఉన్నారు. ఏబిఎన్ పైన దాడి ఒక ఇష్యూలో కేసు పెట్టినప్పుడు కృష్ణమాదిక్ గారు సంచలనం అయితే శ్రీనివాస్ రెడ్డి గారు, అమర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బాగా సానుకూలంగా ఉన్న మీడియా, ఆయన బహుశా ఏపీ ప్రెస్ అకాడమీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి చైర్మన్ గా ఉన్నా దానికి రాజీనామా చేసిపోయి దాని ఆందోళన పాల్గొన్నాడు. మీరు రాధాకృష్ణ గౌరవ్ మీరు తీసుకోండి, ఆ జర్నలిస్ట్ గా అంటే ఎడిటర్ పైన ఎందుకు కేసు పెడతారు, ఇది అన్యాయం అని చెప్పి ధర్నా చేశారు ప్రభుత్వ పోస్ట్ లో ఉండి. అదే కదా స్పిరిట్ అంటే. ఇప్పుడు ఉంది ఆ స్పిరిట్, అట్లాంటి స్పిరిట్ కోల్పోయింది. ఇప్పుడు ఎక్కడుందో లేదు కదా. నాకు ఇంకా ఇప్పటికే గుర్తుంది, డెక్కన్ క్రానికల్ ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూర్చొని పెద్ద ధర్నా చేశారు. 2014 ఎన్నికలప్పుడు ఆయన కుటుంబానికి, 2019 ఎన్నికలప్పుడు ఆయన కుటుంబాన్ని మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడారని చెప్పేసి ఫిలిం క్లబ్లో కూర్చొని ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఆఫీసుల మీద దాడులు కూడా అవన్నీ. అంటే నేనేమంటానంటే, ఎవరైనా వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే పద్ధతుల్లో వార్తలు వస్తే రియాక్ట్ అవుతారు. బట్ మనకే కాదు వ్యక్తిత్వం ఉండేది, మీ పక్కలో కూడా ఉంటుందని వీళ్ళు గమనించాలి. ఆ పాయింట్ ఏంటంటే, సాక్షిని మీరు విమర్శించినా, దక్కన్ కాల్ని విమర్శించినా సరే, అదుపు తప్పి ధర్నా చేసినా మీకు ఒక వ్యక్తిత్వం ఉంది, మీకు ఒక ఆత్మాభిమానం ఉంది కదా. సాక్షికి ఆత్మాభిమానం ఉంటుంది, మహాన్యూస్ గా ఉంటుంది, బీఆర్ఎస్ కూడా ఆత్మాభిమానం ఉంటుందని గుర్తించండి అంటున్నాను. మీకు ఒకరికే కదా ఆత్మాభిమానం ఉంటుంది, అందరికీ ఆత్మాభిమానాలు ఉంటాయి కదా. కానీ ఆత్మాభిమానాలను గుర్తిస్తే ఈ సమస్య రాదు. పైపించు కనీసం తెలుగుదేశం, జనసేన వాళ్ళు ఆ రోజు సాక్షి ఆఫీస్కి పోకుండా ఉండి ఈ ఖండనం చేస్తుంటే విలువ వచ్చుండేది. ఇప్పుడు ఆ ఘటన జరిగిన వెంటనే ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇంత సీరియస్ గా ఖండించి, లోకేష్ గారు పటపటపట అందరూ ఖండించారు. ఖండించడానికి నేను తప్పట్ను. దానికి ఎందుకు విలువ రాలేదు? ఆంధ్రప్రదేశ్ కూడా విలువ రాలేదు. ఎందుకు రాలేదంటే మనం 3 రోజుల క్రితం సాక్షి పట్ల ఏం మాట్లాడాము? డైరెక్ట్ కూడా దగ్గర వచ్చి ఆందోళన చేయించి ఇప్పుడు ఆడపోయి శుద్ధంగా పక్క రాష్ట్రంలో ఖండించేస్తే వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. ఇది అనవసరమైన రాజకీయ గందరగోళం దారితీస్తుంది. ఓకే 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 రైట్. ఇంకొకటి, ఈ టీడీపీకి సంబంధించి ఇష్యూ వచ్చింది కాబట్టి ఏబీ వెంకటేశ్వరరావు గారికి సంబంధించిన వ్యవహారం మనం చాలాసార్లు చూస్తుంటాం. ఆయన ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి సంబంధించి, అంటే టీడీపీ పార్టీలో ఆయన ఉన్నారా లేదా అని పక్కన పెడితే, కొంత సానుభూతి పరంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద జగన్ వ్యతిరేకిస్తూ ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్గా ఆయన్ని ఒక పార్టీ లాయలిస్ట్గానే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఆయన టీడీపీ పార్టీకి సంబంధించి నా మీద కొంతమంది కుట్రలు చేస్తున్నారు, అది టీడీపీ నుంచే జరుగుతుంది, టీడీపీ వాళ్ళే నన్ను ఏదో చేయాలని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు ఇంత సంచలనంగా మారుతున్నాయి? మొన్నటిదాకా మంచిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు శత్రువు అయిపోయాడా, లేదంటే ఈరోజు శత్రువు అయ్యాడని చెప్పేసి టీడీపీనే సృష్టించుకుంటుందా? ఏబీ వెంకటేశ్వరరావు గారు ఆందోళన ఏంటంటే, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. వారిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటంటే, ఆయన అప్పుడు 23 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులో ఈయన కీ రోల్ పోషించాడనేది ఆ రోజున్న ఆయన ఎలక్షన్ కమిషన్ ఆయన విధుల నుంచి కూడా తప్పించింది. ఎలక్షన్ కమిషన్ సీన్ కట్ చేస్తే ఆ తర్వాత వైసీపీ అధికారులు రావడం, లీగల్ గా వారిపైన యాక్షన్లోకి వెళ్ళడం, చివరి వరకు ఆయన పోస్టింగ్ లేకుండా ఉండడం, 5 ఏళ్ళు ఉండడం, చివరిలో రిటైర్ అయ్యే రోజు జాబ్లో చేయి రిటైర్ అయ్యాడు. ఇది జరిగిపోయిన చరిత్ర. కాబట్టి ఆ రకంగా ఆయన ఏమన్నా జగన్ వ్యతిరేకిగా, తెలుగుదేశం అనుకూలంగా ఆయన ముద్రపడింది. తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన వెంటనే ఆయన్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. దాంతో ఈయన తెలుగుదేశం మనిషి అని మరింత ముద్రపడింది.
దానికి తోడు ఆయన పైన ఉన్న కేసులన్నింటినీ విత్డ్రా చేసుకునింది. దాంతో ఇంకా తెలుగుదేశం అధికారం వచ్చింది ఇంతమంది. ఈ నేపథ్యంలో నిజానికి ఏబి వెంకటేశ్వరరావు గారు వ్యక్తిగతంగా చాలా మంచి ఆఫీసర్గా పేరుంది, సమర్థుడుగా, నాన్ కరప్టెడ్ ఆఫీసర్గా ఆయనకు మంచి పేరుంది. ఆయనకున్న చెడ్డ పేరు అంతా వచ్చింది ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేని పురాయింపులో పాత్ర వహించాడు అనేది ఆయనకున్న ప్రధానమైన చెడ్డ పేరు. అంతకుముందు ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్ గా మంచి పేరు ఉంది ఆయనకి, దాంట్లో డౌట్ ఏం లేదు. ఆయన కార్పొరేషన్ చైర్మన్ గా పెట్టిన వెంటనే ఆయన దాన్ని స్వీకరించలేదు. కారణాలు ఏమొచ్చిందంటే నేను ఇంత గొప్ప రిస్క్ తీసుకున్నాను, జగన్ గీత నిలబడ్డా ఆయన అనలేదు, మీడియాలో వచ్చిన వార్త. కాబట్టి ఇట్లాంటి చిన్న పోస్ట్ ఇచ్చి ఆయన్ని అవమానిస్తారా అని, కాబట్టి ఆయన తీసుకోలేదని చర్చ వచ్చింది. ఆయన ఎక్కడ బహిరంగ ప్రకటించలేదు. ఆయన డైరెక్ట్ గా చెప్పిన మాట దాంట్లో చేసేదే ఉంది, కార్పొరేషన్ ఏదైనా పనుండే పోస్ట్ చేయాలి కదా ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి అనే ఆ ఉద్దేశంతో ఆయన తీసుకున్నట్టుగా మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఆయన కామ్గా ఉన్నాడు. కానీ కామ్గా ఉన్నాడా, మళ్ళీ నేను ఒక రాజకీయాల్లోకి వస్తాను, జగన్ యొక్క రాజకీయంగా జగన్ ఇంకా రాష్ట్రానికి రాకుండా ఉండడమే నా లక్ష్యం, దానికోసం ఏమైనా చేస్తాననేది మళ్ళీ మాట్లాడినాడు. దాంతో ఈయన కార్పొరేషన్ అయితే తీసుకోలేదు కానీ జగన్ వ్యతిరేకంగా ఉన్నాడు అంటే మళ్ళీ ఏదైనా మంచి పోస్ట్ ఏమైనా ఆశిస్తున్నాడని మళ్ళీ చర్చ నడిచింది. కానీ లేటెస్ట్ గా ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారికి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఆయన మాట్లాడినాడు. ఇది వృధా ప్రయాస అని ఆయన మాట్లాడంటే ఏ రోజుతో ఆయన కొంచెం సబ్జెక్ట్ పట్ల కూడా ఆయనతో విభేదించవచ్చు కానీ స్టఫ్ ఉన్న వ్యక్తి. అంటే అట్లా మాట్లాడిన తర్వాత ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు కొంచెం చెనుకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవన్నీ ఉన్నాయి. చాలా మాట్లాడారు. ముఖ్యంగా తెనాలి ఘటనకు సంబంధించి పర్ఫెక్ట్ గా మాట్లాడాడు ఆయన. కాదు అది తెలుగుదేశానికి నొప్పించింది. కాబట్టి ఈ 2-3 ఘటనలో ఆయన మాట్లాడిన తీరు ఆయన స్వతహాగా అభిప్రాయం తప్ప తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలనో వైసీపీ జగన్ ఈ రాష్ట్రానికి రాకూడదు అని నమ్ముతున్న వ్యక్తి జగన్ కెట్ట సహకరిస్తాడు. కాబట్టి కానీ తెలుగుదేశం పార్టీ యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళు వీళ్ళు అత్యుత్సాహపరులు కదా, పొగిడితే పొగడాలి తప్ప నిర్మాణాత్మక విమర్శ చేసి కూడా ఒప్పుకోరు అసలు. దాంతో ఏం చేశారంటే ఆయన్ని టార్గెట్ చేస్తా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేశారు. అదేంటంటే ఆయన అసంతృప్తితో ఉన్నాడు, పదవుల కోసం ఇవన్నీ చేస్తున్నాడు, ఇట్లాంటి వార్తలు రాసేశారు. ఆయన ఎక్కడో హట్ అయ్యాడు. హట్ అయ్యి ఆయన స్పందించింది ఏంటంటే నెంబర్ 1 నేను బనకచర్లకు సంబంధించి ఆ యూట్యూబ్లో ఎవరైతే చేశారో వాళ్ళకి మినిమం జ్ఞానం లేదనే విషయం అర్థమైంది కాబట్టి దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పాడు ఘాటుగా. అంటే విమర్శించే వాళ్ళకి లేదు. రెండోది ఆయన చివరకు 2-3 పాయింట్లు చెప్పాడు. ఒకటి, సుఫారీలు తీసుకొని నా పైన దాడి చేయడం మానుకోండి అని సలహా ఇస్తున్నాను అన్నాడు. భయపడట్లా సలహా. సుఫారీ అంటే ఏంటంటే బ్యాడ్ అర్థం తీస్తారు కానీ అంటే డబ్బులు తీసుకొని ఒక అజెండా ప్రకారం మామూలుగా హత్యలప్పుడు చెప్తారట అటవి, అంటే సుఫారీ తీసుకొని చంపేయడానికి వచ్చారు అది అంటే సుఫారీలు తీసుకొని మీరు నా పైన దాడి చేస్తున్నారు ఇంకా మానుకోండి అని చెప్పినాడు. అంటే సుఫారీ ఊరియాల వాళ్ళకి ఇండైరెక్ట్ దృష్టిలో పెట్టుకుంటే అధికార పార్టీ వస్తుంది, అర్థం వస్తుంది. ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేశారు నర్మగర్భంగా. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాడాను, ఈ పోరాడే క్రమంలో లక్షల రూపాయలు పోగొట్టు అంటే విచారణ పేరుతో కోర్టులకు వెళ్ళాడు, లక్షల రూపాయలు పోగొట్టుకున్నాను, ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడ్డాను, ఎవరో కూడా జగన్కి వ్యతిరేకంగా పోరాడుతూ నీకేమైనా సహాయం కావాలి కానీ ఏమైనా సానుభూతి కానీ చెప్పారంటే ఎవరు చెప్పలేదు అన్నాడు. అంటే అందరూ ఏమనుకున్నారు, తెలుగుదేశం పార్టీ వెనక నుంచి నడుపుతోంది ఏవి అని అనుకున్నారు కదా, అట్టేమి లేదు నాయనని ప్రపంచానికి చెప్పదలుచుకున్నాడు. ఇది ఒకటి చెప్పాడు. రెండో పాయింట్ ఏం చెప్తాడంటే నా పైన అన్యాయమైన కేసు పెడితే దాన్ని విత్డ్రా చేసుకోవడానికి 9 నెలలు పట్టింది కూటమి ప్రభుత్వానికి అన్నాడు. కూటమి ప్రభుత్వానికి మంచి ప్రభుత్వానికి అన్నాడు ఎటకారంగా. 9 నెలలు పట్టింది అంటాడు. ఇవన్నీ చూసినప్పుడు ఆయనలో ఎక్కడో కొంత అసహనం కూటమి ప్రభుత్వం పైన ఉందనేది నిజం. ఈ 3 పాయింట్లు నాకు అర్థమైంది. ఒకటి, అసహనాన్ని వ్యక్తం చేసినాడు. 2, నేను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమే కానీ మీతో కలిసి లేనని చెప్పడం అనుకున్నాడు. ప్రజలకు ఆయన ముద్ర ఉంది కదా, ఈయన ఏదో జగన్ వ్యతిరేకంగా ఫైట్ చేయాలంటే తెలుగుదేశం లేదులే వాళ్ళేమో నాకు సహకరించట్లేదు నేనే అని చెప్పినాడు. కాకపోతే ఏబి వెంకటేశ్వరరావు గారు నేను ముందు ఇప్పుడు ఆనెస్ట్ పర్సన్, తెలివైన వ్యక్తి, సమర్థుడు, దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే ఇన్ని మాట్లాడే చివరిలో ఒక మాట ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదు, దానికోసం నేను పనిచేస్తానన్న తర్వాత ఇంక నేను తెలుగుదేశం అనుకుంటారు. సమస్య జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి వద్దు అనుకుంటే కోరుకునే పార్టీ తెలుగుదేశమే కదా. కాబట్టి సహజంగా ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు అనొచ్చు, తెలుగుదేశం ఎందుకు ఒక పౌరుడుగా నేను భావిస్తాను అనొచ్చు. ఈ రాష్ట్రంలో మీరే కాదు పౌరులు ఉండేది, కోట్లాది మంది పౌరులు ఉన్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా విభేదించే పౌరులు నేను చెప్పేది.
చాలా మంది ఉన్నారు. ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిల గారిని పక్కన పెడేస్తే కాంగ్రెస్ వ్యతిరేకించే పార్టీ జగన్ ని, సిపిఐ, సిపిఎం, బీజేపీ, బీజేపీ అందరూ జనసేన, తెలుగుదేశం అందరూ జగన్ ని రాజకీయంగా విభేదిస్తారు. వీళ్ళని వాళ్ళు విభేదిస్తారు. కానీ వేబి వెంకటేశ్వర గారు లాగా తెలుగుదేశం లాగా జగన్ అనేవాడు ఈ రాష్ట్రానికి ప్రమాదం మాత్రం ఎవరు అనలేదు. ఆయన ఓడించమని పిలిపి రాజకీయాల్లో ప్రత్యర్థులే కదా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రానికి మంచిది కాదనుకున్నాం, ఆయన వద్దు మమ్మల్ని గెలిపించాలంటే ఇది రాజకీయ ప్రత్యర్థి. కానీ వేబి వెంకటేశ్వర రాజకీయ ప్రత్యర్థిగా ఉండదలుచుకుంటే అభ్యంతరం లేదు, రాజకీయంగా విభేదించే వ్యక్తిగా ఉండే అభ్యంతరం లేదు. కానీ ఆయన రానే రాకూడదంటే తెలుగుదేశం టోన్ కదా అది. అది అప్రజాస్వామ్యం కూడా కదా. ఆయన 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 ఈ రాష్ట్రానికి మంచిది కాదనుకుంటే ఆయన వద్దండి, ఈ రాష్ట్రానికి ఎన్నుకోవద్దని చెప్పండి, మళ్ళీ చంద్రబాబుని గెలిపించమని చెప్పాలి, లేకపోతే కాంగ్రెస్ నో సిపిఐనో సిపిఎంను గెలిపించు. ఆ స్వేచ్ఛ వేబీ గారికి ఉంది. అయితే తనే ఒక పార్టీ పెట్టి తన్నే గెలిపించమనొచ్చు, తప్పేం లేదు. బట్ తెలుగుదేశం పార్టీ ఏదైతే మాట్లాడుతుందో ఆయన ప్రమాదం ఈ రాష్ట్రానికి రాకూడదు అన్నారు, అదే టోన్ మీరు మాట్లాడుతున్నారు. రాజకీయంగా జగన్తో విభేదించి అనేక పార్టీలు వాళ్ళూరు ఈ టోన్ మాట్లాడతారు. కోట్లాది మంది ప్రజలు ఉన్నారు జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడారు, వాళ్ళూరు జగన్ అని ఉండకూడదని మాట్లాడారు, మీరు మాత్రమే మాట్లాడుతున్నారు. ఇది ఏబి వెంకటేశ్వరరావు గారు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత న్యూట్రల్ గా ఉన్నా, ఎంత సబ్జెక్ట్ గా ఉన్నా కూడా ఈ పదజాలం, ఈ టార్గెట్ అనేది జగన్ ఏబి వెంకటేశ్వరరావు గారిని తెలుగుదేశం మనిషిగానే మీరు లేకపోవచ్చు, ప్రజలు అనుకుంటారు. మీరు ఎట్టటి వివరాలు ఇచ్చినా కూడా సాధ్యం కాదు. ఇంకో పక్క ఈ ఘటన ఏం చేస్తా ఉంది, ఈ రాజకీయ పార్టీలు నడిపే సోషల్ మీడియా వాళ్ళు నిర్మాణాత్మకంగా మాట్లాడితే ఒప్పుకోరు, ఏకపక్షంగా వాళ్ళని సమర్థిస్తేనే మనతో ఉంటారు. మనతో ఉన్నా కూడా ఇన్నేళ్ల పాటు మనకు సేవ చేసినా, మనకు ఉపయోగపడినా, ఒక్క విషయంలో న్యూట్రల్ గా ఉన్నాడు బూతులు తిడతారు. అర్థమైపోయింది ఆయనకి. కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం భయపడలేదు. మొత్తం టాపిక్ లో ఆయన హెచ్చరికలు చేశాడు తప్ప ఆయన ఏమి ఎవరికి భయపడలేదు. బట్ సమాజంలో అందరికి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం నిజాయితీగా ఉంటే ఏ పార్టీ కూడా ఒప్పుకోదు. మనం వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్న రోజులే ఉంటారు, ఒక్క క్షణం బయటకు వచ్చినట్టు మళ్ళీ మనం తిట్టడం మొదలెడతారు అనేదానికి ఇది ఉదాహరణగా ఏబి వెంకటేశ్వర గారు ఎపిసోడ్ అర్థం అవుతుంది. ఓకే ఓకే రైట్. కంక్లూడ్ చేస్తూ చివరగా నిన్న టీడీపీకి సంబంధించిన పొలిట్ బ్యూరో మీటింగ్ జరిగింది. దీంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. నేను చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది ఏంటంటే, చాలామంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పనితీరు ఏమాత్రం బాగాలేదు, మళ్ళీ మీకు టికెట్ కావాలన్నా, ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలన్నా పనితీరు మార్చుకోకపోతే కష్టం అంటూ కూడా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేసారు. అంటే నేను ఈసారి పనితీరు బాగాలేకపోతే టికెట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి అర్థమవుతుంది. ఓ పక్కేమో జగన్మోహన్ రెడ్డి ఇంక రాడు, ఇంక గెలవనివ్వము, ఇంకొక 20 ఏళ్ళలో 15 ఏళ్ళలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి అధికారంలో ఉంటుందని చెప్తూనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలపైన మనం గెలవాలనేటువంటి తీరుని మళ్ళీ మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ పరిణామాలను చూస్తున్నప్పుడు ఏంటి వ్యతిరేకత ఉందని చెప్పేసి కనిపించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా, లేదంటే మళ్ళీ జగన్ వస్తాడు కాబట్టి మనం ప్రతిరోజు జగన్ ఎదుర్కోవాలంటే మీరు ఇప్పటి నుంచే పని చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారా? ఒక ప్రభుత్వాన్ని అశోక్ గారు, ప్రభుత్వానికి వ్యతిరేకత 2 రూపాల్లో ఉంటుంది. ఒకటి ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల కారణంగా వ్యతిరేకత, 2 ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉంటారో వాళ్ళు వ్యవహార శైలి వల్ల వ్యతిరేకత. 2 వ్యతిరేకతలు కూడా ప్రభుత్వానికి ఉంటాయి, 2 సమర్థనలు కూడా ఉంటాయి. ప్రభుత్వం బాగా పనిచేస్తే మంచి పేరు వస్తుంది, ఎమ్మెల్యేలు కూడా చాలా పద్ధతిగా ఉంటే, ఇప్పుడు కేతిరెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి మనం అనంతపురం జిల్లాలో ప్రజల దగ్గరికి వెళ్ళి తిరిగి ఒక ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చింది. ఇట్లాంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు, ఇట్లాంటి కూడా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విత్ ఇన్ 6 months నుంచే కొన్ని మీడియా సమస్యలు, ముఖ్యంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా సమస్యలు ఏకంగా ఎమ్మెల్యేల పైన అటాక్ చేశారు. అక్కడ ఎమ్మెల్యే కొట్టేస్తున్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు కొట్టేస్తున్నారు, పేర్లు రాయలేదు తప్ప ఎవరికైనా అర్థమయ్యేట్టుగా రాశారు. తర్వాత 1 year పూర్తవుతుందో లేదో కొన్ని సర్వే సమస్యలు, ముఖ్యంగా తెలుగుదేశానికి అనుకూలంగా రిపోర్ట్లు ఇచ్చాయి అనే ముద్ర ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదని రాసుకుంటూ వస్తున్నారు. దీని ద్వారా ఇప్పుడు చంద్రబాబు గారు దానికి కొనసాగిస్తూ పద్ధతిగా లేకపోతే మాజీ ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారు, ఇంకోసారి సీట్ రాదు, ఓడిపోతారు, ఇట్లుంటే అని గట్టిగా హెచ్చరిస్తున్నాడు. అంటే నేను అనుకుంటుంది ఎమ్మెల్యేలు వ్యవహార శైలి బాగుందా బాగాలేనప్పుడు 100% సదరు పత్రికల్లో రాసింది కానీ కొన్ని మీడియా సమస్యలు సర్వే రిపోర్ట్లు వచ్చినట్టు ఖచ్చితంగా ఎమ్మెల్యేల ప్రవర్తన చాలా చోట్ల అభ్యంతరకరంగా ఉంది. గతంలో జగన్మోహన్ గారు అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే వాళ్ళు ఎమ్మెల్యేల పట్ల కొంత వ్యతిరేకతతో అది కూడా నష్టానికి దారి తీసిందో వ్యవహార శైలి వల్ల, అది 4 ఏళ్ల తర్వాత కనపడింది, వీళ్ళు మొదటి సంవత్సరం నుంచి కనపడతా ఉంది. ఇది ప్రమాదం కదా. కాబట్టి ఎమ్మెల్యేల యొక్క అద్దులు దాటే వ్యవహారం, కరప్షన్స్ ఇవన్నీ వాళ్ళు రాసినట్టు కానీ మనం చూస్తున్నా కూడా బ్యాలెన్స్ తప్పుతా ఉంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ విషయం చంద్రబాబు గారి హెచ్చరికలు అదే
మొత్తం ఈ ప్రభుత్వానికి వస్తున్న వ్యతిరేకత వాళ్ళే కారణం అనేది మాత్రం అభ్యంతరకరం. అవును. ఎప్పుడు కూడా అశోక్ గారు బేసిక్ గా ఎమ్మెల్యేలు ఎంత మంచి, ఇప్పుడు నేను ముందు చెప్పాను కేతిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, వెంకటరెడ్డి, వెంకటరమణ వెంకటరమణ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మోడల్ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు కదా ఇంటింటికి. మరి ఆయన ఎందుకు ఓడిపోయినాడు అంటే అర్థం ఏంటి? ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చేస్తే మంచి ఎమ్మెల్యే లేదు, చెడ్డ ఎమ్మెల్యే లేదు, మొత్తం ఊడ్చుకుపోతారు. ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలత ఉంటే మంచి ఎమ్మెల్యే లేదు, చెడ్డ ఎమ్మెల్యే అందరూ గెలిచిపోతున్నారు. చూడండి లాస్ట్ 2 టర్మ్లు అవే చూసాం మనం. 19 అట్లానే జరిగింది, 24 అట్లానే జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోయినారు. 90% ఓడిపోయినారు. మంచి వాళ్ళు ఓడిపోయినారు, చెడ్డ పేరున్నారు ఓడిపోయినారు, అందరూ అన్ని రకాలు ఓడిపోయినారు. అంటే వాళ్ళు మంచితనం ఏం కనపాలి అక్కడ ఓడిపోవడంలో. అంటే ప్రభుత్వం అంటే ప్రజలు దేని చూసినారు? ప్రభుత్వ పనితీరునే చూశారు 90%. 10% ఎమ్మెల్యేల పనితీరు చూసినారు. అంటే ప్రభుత్వం గెలవడం వాడడం అనేది ఎమ్మెల్యే చేతిలో లేదు, ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది అనేది ఒక నిదానం. అదే ఎన్నికల్లో ఇంకొక ఉదాహరణ చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యేలందరికీ ఓడిపోతే చెడ్డ పేరు తెచ్చుకొని అదే వైసీపీలో 5 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉండి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చి తెలుగుదేశం కూటమిలో పోటీ చేసిన, తెలుగుదేశంతో పోటీ చేసిన వాళ్ళు జనసేన పోటీ బ్రహ్మాండం గెలిచి పూసినారు. మరి అదే వ్యక్తిగా బహుశా వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయింటాడేమో. అంటే పార్టీ మారిన వెంటనే ఓడిపోయారంటే ఆ ఎమ్మెల్యేలు తప్పు చేయలేదా? 5 ఏళ్ళు తప్పు చేశారుగా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతోంది? ఎమ్మెల్యేల పనితీరుతో ప్రభుత్వాలు తిరిగి గెలవు. ఎమ్మెల్యేల పనితీరు ప్రభావం 10% ఉంటుంది, 90% ప్రభుత్వం. కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా, చంద్రబాబు గారు కూడా ఎప్పుడు కూడా వ్యూహాత్మకంగా ఉంటాడు. ఇప్పుడు ఎప్పుడైతే సర్వే రిపోర్ట్లు లేదా కొంత మీడియాలో వార్తలు వస్తున్నాయో దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత, ఈ ప్రభుత్వానికి ఉన్న కోరికలు తీరలేదనే ఆవేశం అన్ని ఎమ్మెల్యే మీద నెట్టేస్తున్నారు. మీరు అనొచ్చు ఎమ్మెల్యేల పట్ల నెట్టేస్తే రేపు అది వాళ్ళు నష్టమే కాదని. ఎమ్మెల్యేలపై నెట్టేసి వాళ్ళే సంస్థలను తీసేట పరిస్థితి కొత్త వాళ్ళని పెడతారు. ఈ ప్రయోగాలు చాలాసార్లు జరుగుతుంటాయి. రాజకీయ పార్టీలు వాళ్ళు చేసే తప్పులు 10% అయితే వీళ్ళ తప్పులు కూడా కొంత వాళ్ళు గలిపేసి వాళ్ళే దీనికి కారకులు అన్నట్టుగా వాళ్ళు తీసేయడం, వాళ్ళు బలిపెట్టడం, ఈ ప్రయోగాలు చేస్తుంటారు. అయితే దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్ట మార్చి చాలా మందిని మార్చినాడు, అందరూ పోయినారు. 60 మంది మార్చినా అటు ఇటు మార్చినా పోయినారు. అంటే అర్థం ఏంటి? ప్రభుత్వ పనితీరు బాగుంటేనే తిరిగి గెలుస్తారు. నేను ఇంకోటి మాట్లాడుతున్నా అశోక్ గారు. ఇప్పుడు ఎమ్మెల్యేల అవినీతి ఆరోపణలు ఎక్కడొస్తాయి? రెవెన్యూ, ఎక్సైజ్, పోలీసుల్లో వస్తాయి. ఒక్క మాట ఎస్పీకి చెప్పేయండి, మీరు ఎమ్మెల్యేల మాట వినొద్దండి అని, అయిపోయింది సబ్జెక్టు. ఒక్కసారి కలెక్టర్ చెప్పండి, ఎంఆర్ఓలు పెట్టండి, రూల్స్ ప్రకారం పోండి. ఎమ్మెల్యే చెప్పినా వినొద్దు, ఎవరు చెప్పినద్దు, ప్రభుత్వం పక్షంగా పనిచేయండి. ఒక కలెక్టర్కి ఒక మెసేజ్, ఎస్పీకి ఒక మెసేజ్ ఇచ్చేయండి, మొత్తం ఎమ్మెల్యేలు రేపు ఏమీ చేయలేరు. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు సహకరించకుండా, కలెక్టర్ సహకరించకుండా ఉంటే ఏం చేయగలడు ఎమ్మెల్యే? కాబట్టి చంద్రబాబు గారు వాళ్ళు చెప్పే ముందు వీళ్ళు చెప్పాలి. ఆఫీసర్ నిజంగా అది ప్రమాదం అని భావిస్తే చెప్పాలి. నేనంటా ఏమంటారు? ఇప్పుడు 2 సార్లు 3 సార్లు కలెక్టర్ల మీటింగ్ జరిగింది. ఏం మాట్లాడినారండి? మేము మళ్ళీ ఎలక్షన్ లో గెలవాలంటే పొలిటికల్ గవర్నెన్స్ కావాలి, కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యేలు పేరుతో జరుగుతాయి. ఇండైరెక్ట్గా ఎమ్మెల్యేలు చెప్పినట్టు ఆయన అని చెప్పినాడు. కలెక్టర్లు ఎస్పీలకి ఎమ్మెల్యేలు చెప్పినట్టు అని చెప్పేసి వాళ్ళు తప్పులు చేస్తే మీరు కారణం అని అంటే లాభమే ఉంది. వాళ్ళు ఇప్పుడు తప్పులకు అలవాటు పడిన వాళ్ళు ఎవరు మారరు, ఏ పార్టీ వాడు ఉన్నా మారడు. కాబట్టి నిజంగా వాళ్ళు ప్రమాదం అని ముఖ్యమంత్రి గారు భావిస్తే మీరైతే పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో కలెక్టర్లు చెప్తున్నారు, దాన్ని ఆపేసి పబ్లిక్ గవర్నెన్స్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా కలెక్టర్లకి రేపు మళ్ళీ ఒకసారి 6 నెలలకు ఒకసారి కలెక్టర్ ఎస్పీ మీటింగ్ లో పెట్టేసి ఒక ఉపన్యాసం చెప్పేసేయండి, ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయండి. మళ్ళీ అసలు ఆరోపణలు వస్తాయేమో చూద్దాం, ఏమి రావు. కాబట్టి ఈ వ్యతిరేకతను మీ పార్టీ మీద ఎమ్మెల్యేల మీద నెట్టేసి తప్పించుకుందామంటే అది బాగానే ఉంటుంది, కానీ అది ప్రజలు ఆశించరు, అది ఆచరణలో సాధ్యం కాదు. గత జగన్లో కూడా అట్లాంటి ప్రయోగాలు చేసి విఫలమైనాడు, రేపు మీరైనా అంతే. కాబట్టి ఎమ్మెల్యేల పైన నెపాన్ని నెట్టడం అనేది తాత్కాలికంగా పనికొస్తుంది, అదేమి సక్సెస్ కాదు. గతం ఎప్పుడు సక్సెస్ కాదు, ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. ఓకే రైట్, చూద్దాం సార్ దీనికి సంబంధించి పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటని. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.